ప్రభునందు ప్రియమైన దేని వాళ్ళారా, మీ అందరికీ ప్రభుపేరట వందనాలండి. ఒక అంశాన్ని ఆలోచించేద్దాం. నీ హృదయము తెరవబడాలంటే ఏం చేయాలి? మన హృదయం తెరవబడాలంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనుషుల దగ్గరికి వెళ్తే మన హృదయాలు తెరవబడతాయా? లేకపోతే గుళ్ళు గోపురాలను తిరిగితే మన హృదయాలు తెరవబడతాయా? లేకపోతే అనేకమైన ప్రాంతాలు కాలినడకన వెళితే మన హృదయాలు తెరవబడతాయా? మరి ఎలాగ మన హృదయాలు తెరవబడతాయి? ఎక్కడికి వెళ్తే మన హృదయాలు తెరవబడతాయి? ఎవరిని ఆశ్రయిస్తే మన హృదయాలు తెరవబడతాయి? చూద్దామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో ఒక భక్తి గల స్త్రీ మనకు కనబడుతుందండి. ఆమె ఎవరు అంటే గనక లుదియా. ఆమె ఎవరు అంటే గనక ఒక భక్తి గల స్త్రీ. ఆమె దైవభక్తి గల స్త్రీ. వ్యాపారం చేసుకుంటుంది, ఓదారంగు పొడి నమ్ముకుంటుంది. పౌలు రెండవ ప్రయాణంలో మాసిదోనియా దేశంలో ఆయన ప్రవేశించిన తర్వాత అక్కడ ముఖ్యమైన పట్టణం ఒకటి ఉందండి. అదే ఫిలిప్పి పట్టణం. మాసిదోనియా దేశం అంతటికి కూడా అది ముఖ్య పట్టణం ఫిలిప్పి. ఆ ఫిలిప్పి పట్టణముకు దగ్గరగా ఉన్నటువంటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని పౌలుతో ఉన్న వారు అందరూ కూడా ఆ నది తీరమున కూర్చుంటే అక్కడ కూడి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నారంట. విశ్రాంతి దినమున ప్రార్థన జరుగుననుకుని ఎక్కడ నది తీరమున వాళ్ళు కూర్చున్నారు. అక్కడ కూడా కూడి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడుతున్నారు? మనమైతే ఏదో లోక సంబంధమైనటువంటి మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుకుంటాం. కానీ పౌలు రక్షించబడ్డ తర్వాత, మార్పు చెందిన తర్వాత ఇంకా సువార్త విషయంలో పొరుగే తప్ప నడకలేదు. కనుక ఇక్కడ పౌలు, శీల, తిమోతి కూడా, వారితో పాటు లూకా గారు కూడా, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరిని గూర్చి? క్రీస్తును గూర్చిన సువార్త సత్యమును గూర్చి, క్రీస్తును గూర్చినటువంటి సత్యమును గూర్చి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎవరున్నారంట? కూడి వచ్చినటువంటి స్త్రీలు కూడా అక్కడ ఉన్నారంట. విశ్రాంతి దినమున నది తీరమున. అయితే అదే సమయంలో ఒక ఆమె ఓదారంగు పొడి నమ్ముకుని బయలుదేరింది. ఆమె ఎవరంటే లుదియా. వ్యాపారం చేసుకుంటుంది. ఆమె ఎవరు తెలుసా? ఫిలిప్పి పట్టణస్తురాలు కాదు, తుయతైరా పట్టణస్తురాలు. ఆమె అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ వ్యాపారం చేసుకుంటుంది. పౌలు వాక్యం చెప్తుంటే, మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఈమె కూడా విన్నదంట. విన్న తర్వాత ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు అని లేఖనం చదివిస్తుంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. విశ్రాంతి దినమున గవిని దాటి, అనగా మార్గము దాటి నది తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. 14వ వచనం. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. మేము మాట్లాడుకుంటుంటే, కూడి వచ్చిన స్త్రీలతో మేము మాట్లాడుతుంటుంటే అక్కడ దైవభక్తి గల ఒక స్త్రీ వచ్చి మా మాటలు వింటుంది.
ఆమె ఎవరంట? వ్యాపారం చేసుకుంటుంది, ఊదా రంగు పొడి అమ్ముకుంటుంది. అయితే దేవుడు ప్రభువు పౌలు, శీల, తిమోతి, లోక వారితో ఉన్నవారు అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు వినుచున్నప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడంట. ఆమె యొక్క హృదయము తెరవబడినటువంటి ఆమె పౌలు మాటల యందు చూడండి, పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. అంటే పౌలు ఎవరి మాటలు చెప్తున్నాడు? దేవుని మాటలు, క్రీస్తును గూర్చిన సువార్తను గురించి చెబుతున్నాడు ఆయన. ఆ మాటల యందు లక్ష్యం ఉంచింది. ఈయనెవరో చక్కగా చెప్తున్నాడు వాక్యాన్ని, సత్యాన్ని ఉన్నదే ఉన్నట్టుగా చెబుతున్నాడు, క్రీస్తుని గురించి చక్కగా మాట్లాడుతున్నాడు అని ఆమె మాటల యందు, అనగా క్షమించండి, పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచిందండి. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రేమ దేని వల్లరా, కూడి వచ్చిన స్త్రీలు కూడా పౌలు మాటల యందు, పౌలు మాట్లాడుకుంటుంటే విన్నారు. పౌలు, శీల, తిమోతి, లోక గారు మాట్లాడుకుంటుంటే వాళ్ళు విన్నారు. వారు ఎవరు హృదయాలు తెరవబడలేదు. కూడి వచ్చిన స్త్రీలు అంటే చాలామంది ఉంటారు కదా, వారిలో ఎవరి గురించి కూడా దేవుడు ఒక్కరి గురించి కూడా చెప్పలేదు, మాట్లాడలేదు. లోక గారు కూడా రాయలేదు. కానీ ఈమె సింగిల్గా, ప్రాముఖ్యంగా ఫిలిప్పీ పట్టణస్థురాలు కూడా కాదు. ఆమె ఎవరు? తుయతైర పట్టణస్థురాలు. ఆ యొక్క మార్గంలో వెళుతుండగా, నది తీరం యొక్క మార్గంలో వెళుతుండగా పౌలు, శీల, తిమోతి వారందరూ మాట్లాడుకున్న మాటలు వింటుంది ఈమె. విన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. అనేక మంది ఉన్నటువంటి స్త్రీలు ఎవరో హృదయం తెరవబడలేదు, కానీ ఈమె హృదయం మాత్రం తెరవబడింది. ఏమిటంటే ఈమె శ్రద్ధగా విన్నది. విన్న మాటలను ఎక్కడికి వెళ్ళనిచ్చింది? లోపల, హృదయము లోపలికి వెళ్ళనిచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు లుదియా ఆమె హృదయాలకు వెళ్ళనిచ్చిందో, వెంటనే ప్రభువు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. తెరిచిన వెంటనే పౌలు చెప్తున్న మాటలు ఏందనగా దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచిందండి. మనం కూడా అనేక మంది వెళ్తాం, కానీ 100 మంది 1000 మంది వెళ్తాం, కానీ దేవుని మాటలు వినము. విన్నట్టు ఉంటాం అంతే, విన్నట్టు ఉంటాం అంతే తప్ప వినం. కానీ ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఆ మాటలు హృదయంలోకి వెళ్ళిస్తారో వారిని మాత్రమే ప్రభు వారి హృదయాన్ని తెరిస్తాడండి. ఎప్పుడైతే దేవుడు మన హృదయాలని తెరిచాడో, ఖచ్చితంగా దేవుని మాటలేంది మన లక్ష్యం ఉంచుతాం, గురి తప్పదు. ఇంకా దేవుని మాటలేంది మన లక్ష్యం ఉంచుతాం, గురి ఇంకెప్పుడు తప్పదు. ఇంకా ఎప్పుడు కూడా దేవుని మాటలేందే లక్ష్యం ఉంచుతాం, ఇక దేని యందు మన లక్ష్యం ఉంచు. ఇక్కడ లుదియా మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే, ఆమె దేవుని యొక్క మాటలను బహుశ్రద్ధగా విన్నది. విన్న ఆమె ఆ మాటలను హృదయంలోకి వెళ్ళిచ్చిన తర్వాత ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. అంటే ఆమె ఏం చెప్తుందంటే, ఆమె మనకి ఏం నేర్పుతుందంటే కనుక, ఖచ్చితంగా మీరు కూడా వినువారు మాత్రమే ఉండొద్దు, వాక్యాన్ని, దేవుని మాటలు శ్రద్ధగా వినండి, అప్పుడు ప్రభు మీ హృదయాన్ని తెరుస్తాడు అని చెప్తుందండి. మరి ఈమె
ప్రభు హృదయం తెరిచిన తర్వాత ఆమెకు పౌలు మాటలు ఎందుకు లక్ష్యముంచింది. అప్పుడు దేవుని మాటలు యందు సత్యమును గ్రహించుకోవడానికి అలాగే దేవుని మాటలను అర్థం చేసుకునేటువంటి జ్ఞానమును ఆమెకు అనుగ్రహించాడు. అందుకే వెంటనే ఆమె కుటుంబము బాప్తిస్మం పొంది పౌలుతో ఉన్నవారిని తన ఇంటికి రమ్మని బ్రతిమాలుకుని బలవంతం చేసిందండి. 15వ వచనం. ఎప్పుడైతే దేవుడు మన హృదయాలను తెరిచాడో ఖచ్చితంగా దేవుని మాటలేంది మన లక్ష్యం ఉంచుతాం. దేవుని పట్ల అనేకమైనటువంటి పనులు చేయగలుగుతాం. దేవుడి పట్ల అనేకమైన కార్యాల్లో మనం పాల్గొంటాం. దేవుని కొరకు బ్రతికే వారంగా ఉంటాం. ఇప్పుడు మన హృదయము తెరవబడిన తర్వాత దేవుని యొక్క మాటలు ఎందుకు లక్ష్యం ఉంచినప్పుడు కనుక ఖచ్చితంగా మన హృదయం తెరవబడాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని మాటలు వినాలి. విన్న మాటలు హృదయంలోకి వెళ్ళవాలి. అప్పుడు నీ హృదయం, నా హృదయం, మన హృదయము తెరవబడుతుంది. ప్రియమైన దేని వల్ల మన హృదయాలు తెరవబడాలంటే ఎక్కడికో వెళ్తే మన హృదయాలు తెరవబడవు. కానీ దేవుని మాటల దగ్గరికి వస్తే, పరిశుద్ధ గ్రంథం ముందు కూర్చుని చదివితే, దేవుని దాసులు చెప్తున్నటువంటి మాటలు వింటే అది ఎలాగా బహుశ్రద్ధగా మనసు పెట్టి జాగ్రత్తగా వింటే ఆ మాటలు మన హృదయంలోకి వెళ్ళనిస్తే కనుక ఖచ్చితంగా ప్రభువు మన హృదయాన్ని తెరుస్తాడు. అప్పుడు దేవుని మాటలను గ్రహించుకునే జ్ఞానమును, సత్యమును మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రభావవంతం చేస్తాడు. ఆయన చూడండి, లుదియా పౌలు బోధిస్తున్నటువంటి సువార్తను అనగా యేసుక్రీస్తు యొక్క సువార్తను, యేసుక్రీస్తుని గురించిన సత్యాలను అర్థం చేసుకుని వాటిని విశ్వసించేలా దేవుడు ఆమెకు హృదయమును అనుగ్రహించాడండి. అంటే మనము కూడా మన హృదయాలు కూడా తెరవబడితే దేవుడు మనకేమో అనుగ్రహిస్తాడంటే ఆయన సత్యాన్ని గ్రహించుకోవడానికి అర్థం చేసుకోవడానికి మంచి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. మన హృదయాలను, మన మనసులను ప్రభావితం చేస్తాడండి. లుదియలాగా ఇప్పుడు దేవుని మాటలు బాగా విన్నప్పుడు, శ్రద్ధగా విన్నప్పుడు, హృదయంలోకి వెళ్ళనిచ్చినప్పుడు, మన హృదయం తెరవబడినప్పుడు, దేవుని మాటలు లక్ష్యం ఉంచినప్పుడు, అప్పుడు సువార్త, క్రీస్తుని గూర్చిన సువార్త సత్యమును అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి మన మనసును, మన హృదయంను ప్రభావం చేస్తాడండి. కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే, మన హృదయం తెరవబడాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి, దేవుని యొక్క మాటల యొద్దకు వెళ్ళగలిగితే మన హృదయాలు తెరవబడతాయి. అందరికీ వందనాలు. మరి నేను సెలవు తీసుకుంటానండి. వందనాలు.